నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధార్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. తాజాగా ఏపీ పోలీస్ అధికారులపై ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా అయితే కొంచెం ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీ పరిధిలో అనేక హింసాత్మక ఘటనలు జరిగాయి, మీరేం చేస్తున్నారు? ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఇవి జరుగుతున్నాయి అంటే శాంతి భద్రతలో విఘాతం కాదా అని చెప్పి కొన్ని ఘటనలకు సంబంధించి కూడా పూర్తి స్థాయి వివరణ అడుగుతూ మీ మీద తదుపరి చర్యలకు మేము ఆల్రెడీ పైకి పంపుతాము, వచ్చిన తర్వాత మేమే చర్యలు తీసుకుంటామని చెప్పారు. సో ఇప్పుడు ముఖేష్ కుమార్ మీనా మాటలను బట్టి అసలు రాష్ట్ర పోలీసుల అధికారుల పనితీరు ఎలా ఉందని అంచనా వేయచ్చు. రౌతు మెత్తకనైతే గుర్రం 3 కాళ్ళ మీద పరిగెత్తిందంటండి. అంటే ఇది ఒక సామెత. అంటే రైడర్ కనుక ఎఫెక్టివ్గా లేకపోతే వీడికి 4 కాళ్ళు కూడా ఎందుకు ఉపయోగించాలి, 3 కాళ్ళ మీద పరిగెత్తే సాలదా అనే గుర్రం భావన అనమాట అక్కడ. అట్లా ఉంది. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఎస్పీలు జిల్లాల్లో ఉంటే అసలు వాళ్ళు ప్రమేయం ఉందా లేదా అన్నట్టుగా ఉన్నారు. అసలు గతంలో ఎస్పీ కదిలాడంటే, ఎస్పీ దృష్టికి ఏదైనా వెళ్ళిందంటే వెంటనే చర్య తీసుకునేవాళ్ళు. సపోజ్ ఊళ్ళల్లో శాంతి భద్రతలు బాగాలేదని ఊళ్ళో కనుక 4 ఇల్లు కనుక రిపోర్ట్ ఇస్తే ఎస్పీ గారికి వెంటనే డిఎస్పీని, అడిషనల్ ఎస్పీని ఇట్లాంటి వాళ్ళని పంపటం, ఆ అవసరమైతే ఆయన స్వయంగా కూడా చూడటం. గతంలో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ ఎవరెవరు భగ్నం కలిగించారు, ఆ ఊళ్ళో ఎవరు థ్రెట్గా ఉన్నారు. ఇప్పుడు ప్రతిపక్షాలు అయినంత వల్ల చచ్చిపోవాలని లేదండి. వాళ్ళు అధికార పార్టీ వాళ్ళ చేతిలో చచ్చిపోవటానికే పుట్టారనే భావన తప్పు. అవును, ప్రతిపక్షాల వాళ్ళు కూడా బతకాలి. వాళ్ళు ప్రతిపక్షం అవ్వచ్చు, రేపు అదే అధికార పక్షం అవుతుంది, అధికార పక్షం ప్రతిపక్షం అవుతూ ఉంటుంది. అంతేగాని జీవితకాలం వీళ్ళే అధికారంలో ఉంటారని మొన్న కనుక తెలంగాణ ప్రభుత్వ సిబ్బంది ఫీల్ అయినట్టు కనుక అయితే సడన్గా ఏమైంది చూసాం కదా. తెలంగాణ పిత అయిన కేసీఆర్ గారేమో ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు, 3వ స్థానంలో ఉన్న కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అయ్యాడు. అట్లాగే ఎప్పుడు కూడా అట్లా అధికారులు వ్యవహరించడం అనేది తప్పండి. దానికి వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం అధికారులు ఎలాంటి మూల్యం చెల్లిస్తున్నారు. ఇప్పుడు ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మనం పెద్ద ఆయన చెప్పాడు చీఫ్ మినిస్టర్ చేసేస్తున్నాము, మనకు ఆయనే రక్ష అనుకున్నారు. కానీ ఆయన వాళ్ళ సొంత కూతుర్ని ఆయన రక్షించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. సిబిఐ అరెస్ట్ చేసి తీసుకెళ్ళి కేసు పెడితే వాళ్ళ బెయిల్ కూడా సుప్రీంకోర్టు వాళ్ళు తిరస్కరించింది. సుప్రీంకోర్టే తిరస్కరించిన తర్వాత ఇంకా బెయిల్కి వెళ్ళడానికి ఏమైనా అమెరికా కోర్టుకి వెళ్తారా? అత్యున్నత న్యాయస్థానం భారతదేశంలో సర్వోన్నత న్యాయస్థానమే కదండి. ఇప్పుడు అక్కడ కూడా రిజెక్ట్ అయింది. చీఫ్ మినిస్టర్ కూతురు అయినందువల్ల మళ్ళీ ఏమన్నా పిటిషన్ వేసి చీఫ్ మినిస్టర్ గారు అమ్మాయి గతంలో ఎంపీగా చేసింది, ఇప్పుడు ఎమ్మెల్సీగా చేసిందని ఏమన్నా చెప్పడానికి ఆస్కారం ఉంటుందా? అని నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎప్పుడైనా సరే ప్రభుత్వ అధికారులు వాళ్ళ పరిధి వాళ్ళు తెలుసుకోవాలండి. ఇవాళ అసలు డీజీపీ గారికి సమాధానం చెప్పాల్సిన ఐపీఎస్ అధికారులు ఆ ముగ్గురు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. ఇప్పుడు గతంలో ఒకసారి డిఎస్పీలని ఒకే సామాజిక వర్గాలని కమ్మ వాళ్ళని ప్రమోషన్ చేశారని అబద్ధం చెప్పి ఎలక్షన్లో గెలిచారు. తీరా వాళ్లే శాసనసభలో అది తప్పు, అంతమంది కమ్మారు ఎవరు లేరు, 2-3 ఉన్నారు, మిగిలిన వాళ్ళంతా మిగిలిన కులాల వాళ్ళు అని చెప్పారు. అంటే అబద్ధాలు చెప్పడానికి కూడా ఒక హద్దు ఉండాలి. ఇప్పుడు ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు డ్యూటీకి నిర్లక్ష్యం చేసి ప్రతిపక్ష కార్యకర్తల హత్యలకి కారణమయ్యి ఇవాళ రాష్ట్ర ఎన్నికల సంఘం ముందు వివరణ ఇచ్చుకోవడానికి వెళ్ళారు. సత్కారాలు పొందడానికి వెళ్ళా, బాగా లా అండ్ ఆర్డర్ బాగా మెయింటైన్ చేశారు అని సత్కారం చేయడానికి పిలవల. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం ప్రకారం ఇవాళ రాష్ట్ర ఎన్నికల సంఘం పిక్చర్లోకి దిగింది. అసలు డీజీపీ చూడాలి ఈ వ్యవహారాన్ని. డీజీపీ ఒక డమ్మీగా అయిపోయినప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ స్థానంలోకి వచ్చింది, బాధ్యత తీసుకుంది. ఇప్పుడు ఎన్నాళ్ళైందండి నోటిఫికేషన్ ఇచ్చి ఇవ్వగానే రాజకీయ హత్యలు జరిగే అంత పరిస్థితి దిగజారుతుంటే మీరు ఎస్పీలుగా మీరు తీసుకున్న చర్యలు ఏంటని అడగటానికి పిలిస్తే ఏదో చెప్పబోతే కూడా వాళ్ళు తర్వాత ఒప్పుకున్నారు ఇవి రాజకీయ హత్యలే. ఎక్కడ అప్పుడు మొన్న ప్రకాశం జిల్లాలో జరిగింది మునియా. ఆయన చేసిన తప్పు ఏంటంటే ప్రధానమంత్రి గారి సభకి ప్రజల్ని తీసుకెళ్ళాడు సహచరుల్ని, అది తప్పంట. దానికోసం ఆయన్ని చంపేశారు. ముందు కాదు అది వేరే వ్యవహారం అన్నారు. తీరా ఇప్పుడు ఎస్పీ గారే నిన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మీనా గారి ముందు, రాజేష్ కుమార్ మీనా ఆయన ముందు ఒప్పుకున్నాడు ముఖేష్ కుమార్ మీనా. తర్వాత నంద్యాల జిల్లాలో ఇమాం హుస్సేన్ హత్య, అది కూడా వాళ్ళ కుటుంబ వ్యవహారాల మీద జరిగిందని ముందు చెప్పారు. ఇప్పుడు అది కూడా రాజకీయ హత్య అనేది తేలిపోయింది. తర్వాత వచ్చేసి మొన్న మాచర్లో కారు దహనం, తెలుగుదేశం కార్యకర్త సురేష్ అని, ఆ దహనం కేసులో కూడా అది రాజకీయ కక్షతో
దహనం చేశారని కూడా మళ్ళీ ఒప్పుకోవాల్సి వచ్చింది. ఈ రకంగా ఎస్పీలు అసలు వాళ్ళ ఉనికి అనేది ఉందా లేదా అనిపిస్తుంది. అది దానికి తోడు ప్రధానమంత్రి గారి సభలో కూడా వాళ్ళు వైఫల్యాలు క్లియర్గా కనపడినాయి. దీని మీద కూడా ఎంక్వైరీ వాళ్ళు ఇప్పుడు జరుగుతుంది కేసు. ఇప్పుడు ఈ రిపోర్ట్ కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ గారు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తాడు. ఒక కాపీ వీళ్ళకి హోమ్ డిపార్ట్మెంట్కి కూడా వెళ్తాయండి. ఎందుకంటే వీళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అని కేంద్ర మానవ వనరుల శాఖ కింద పనిచేస్తారు ఈ ఐఏఎస్ ఆఫీసర్లో, ఐపీఎస్లో. ఇప్పుడు వీళ్ళ వర్క్ విషయం మీద ఇవాళ ఈయన విచారణ చేశాడు కదా, వాళ్ళు కూడా ఒప్పుకున్నదని రాస్తాడు. అట్లాంటప్పుడు ఇట్లాంటి వాళ్ళతో ఎలక్షన్ ఇంకా 52 రోజులు 51 రోజు ఉందండి, ఎట్లా వెళ్తారు? దీనికి తోడు ఇప్పుడు అసలు ఇంకోటి ఏంటంటే, అసలు రాజేందర్ రెడ్డి గారు ఒక ఇన్ఛార్జ్ డీజీపీగా ఉన్నాడు. అసలు ఆయన ఫుల్ టైమ్ డీజీపీ కాదు. అట్లాంటి వాళ్ళని పెట్టుకుని కూడా ఎన్నికల సంఘం ఎప్పుడు కూడా ఎలక్షన్కి వెళ్ళటానికి ఇష్టపడదు. పూర్తి టైం డీజీపీలు నియమిద్దామనే ఉద్దేశం మీద హోంశాఖ వాళ్ళు ఇప్పటికీ కనీసం 5-6 సార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలంటే ఉన్నాళ్ళల్లో సీనియర్స్ 3 పేర్లు ప్రతిపాదించాలండి. ప్రతిపాదిస్తే వాళ్ళు ఒక నేమ్ చూస్ చేస్తారు. అంటే వాళ్ళ ట్రాక్ రికార్డుని చూసి, వాళ్ళ దగ్గర ఉండే పర్సనల్ ఫైల్స్ చూసి, అసలు వీళ్ళు ఎందుకు పెట్టట్లేదంటే ఈయనకన్నా రాజేందర్ రెడ్డి గారి కన్నా 7-8 మంది సీనియర్స్ ఉన్నారు పైన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అంటే కనుక ప్రపోజల్ పంపాలంటే ఆ 3 పంపాలి, టాప్ 3లో ఎవరున్నారనేది. ఆ 3 పంపకుండా కనుక రాజేందర్ రెడ్డి గారిని కనుక ఉండేటట్టు పంపారనుకోండి, వెంటనే రిజెక్ట్ చేస్తారు. ఎలా వస్తుంది? సీనియారిటీ లిస్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర. మీరు రాజేందర్ రెడ్డి గారిని ఎలా మీరు ప్రపోజ్ చేస్తారని. అందుకని తప్పించి ఈయన సమయంలోనే ఈయన డీజీపీగా ఉండగా వైఎస్ఆర్సీపీ ఎలక్షన్లు జరిపించాలని. ఆ ఎలక్షన్ ఎట్లా జరపాలి? ఇది ఇట్లా కార్యకర్తల్ని చంపుతున్నా పట్టించుకోవద్దు, అలాంటి ఎస్పీలు అలాంటి డీజీ ఉండాలని వీళ్ళ ఉద్దేశం. ఇప్పుడు సీనియారిటీ లిస్ట్ పంపితే కనుక ఈయన పేరు ఉండదు. ఇప్పుడైనా కూడా వాళ్ళు మళ్ళీ తెప్పించుకుంటారు. ఈ 3 ఫెయిల్యూర్ అయింది కదా, ఈ 3 ఫెయిల్యూర్ అయ్యారంటే డీజీపీ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది కదా అని ఇప్పుడు ఇమ్మీడియట్గా లిస్ట్ తెప్పించుకుని 3లో ఒకరిని చేస్తారు. లేదంటే వాళ్ళే ఒక నిర్ణయం చేస్తారు. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఉంది కదా, వాళ్ళ మానవ వనరుల శాఖ, వాళ్ళ లిస్ట్ తెప్పించేసుకుని ఇప్పుడు ఎన్నికల సంఘమే డిసైడ్ చేయొచ్చు. చేసేసి ఈయన్ని పక్క తప్పించేస్తారు. ఇది పరిస్థితి.